మీరందరూ సోలో లెవెలింగ్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసి అలిసిపోయారా? అండ్ సోలో లెవెలింగ్ టైప్ ఒక యానిమే చూడాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక క్రేజీ వీడియో తీసుకొని వచ్చిన అనమాట. ఈ వీడియోలో మీకు ఒక యానిమే రికమెండ్ చేయబోతున్నా, అది కూడా మన తెలుగు డబ్ లో ఉంది ఆ యానిమే. ఈ వీడియోలో ఆ యానిమే గురించి డీటెయిల్ మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇక మీరందరూ అనొచ్చు, బ్రో ఈ యానిమే గురించి ఇంతగా మాట్లాడుతున్నావు, ఈ యానిమే పేరు వచ్చి ఏది చెప్పు అని. ఈ యానిమే పేరు వచ్చి ఏదంటే ద గాడ్ ఆఫ్ హై స్కూల్. ఈ యానిమే పేరు వచ్చి ఇదేనమాట. లిటరల్లీ ఈ యానిమే గురించి నేను ఒక డీటెయిల్ రివ్యూ వీడియో తీసుకొని వద్దాం అనుకున్నా, కానీ నేను అప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ డబ్ లో మాత్రమే వాచ్ చేశాను అనమాట. ఆఫ్టర్ వాచింగ్ ఈ యానిమే తెలుగు డబ్, లిటరలీ తెలుగు డబ్కి అయితే నేను ఒక్క పేరు కూడా చెప్పలేను. స్క్రిప్ట్ తో పాటు వాయిస్ ఆర్టిస్టులు లిటరలీ చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ యానిమే తెలుగు డబ్ గురించి. నాకైతే బొలే నచ్చింది అనమాట దీని యానిమేది తెలుగు డబ్. చాలా అంటే చాలా బాగుంది. నేను లిటరలీ నేను సోలో లెవెలింగ్ యానిమేతో కంపేర్ చేస్తాను దీని తెలుగు డబ్. అంత బాగా చేశాను అనమాట. స్క్రిప్ట్ ప్రతి ఒక్కటి బాగుంది. అండ్ మన క్రంచీ రోల్ ఇంత బాగా తెలుగు డబ్ తీసుకొని వస్తుందని నేను అనుకోలేదన్నమాట. అంత బాగుంది దీని తెలుగు డబ్. చాలా అంటే చాలా బాగుంది. నేను లిటరలీ ఈ యానిమే తెలుగు డబ్ కి ఫ్యాన్ అయిపోయా. సింగిల్ ఎపిసోడ్ నేను వాచ్ చేయడం స్టార్ట్ చేస్తేనే ఆటోమేటిక్ మళ్ళీ ఇంకొకట నేను ఆల్ ఎపిసోడ్స్ వాచ్ చేసేసాను అనమాట. అంత బాగుంది. మన సీజన్ 1 లో ఓన్లీ 13 ఎపిసోడ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. లేదన్నా ఒక 24 ఎపిసోడ్స్ ఉంటే చాలా బాగుంది యానిమే. నేను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసిన యానిమే అనమాట ఇది. ఒకట వాచ్ చేయడం కూకుంటే నేను యానిమే ఎండేదాకా లేదు అలాంటి యానిమే. ఈ యానిమే రిలీజ్ అయినది మన 2020లో అనమాట. దీని ఇప్పటిదాకా సీజన్ 1 మాత్రమే వచ్చింది. ఇంకా సీజన్ 2 కూడా మన ఈ ఇయర్ లో రాబోతుందని మనకి కొన్ని లీక్స్ వచ్చాయి. ఇంకా అది డిఫరెంట్ టాపిక్ అనుకోండి. అండ్ 2020లో రిలీజ్ అయిన దీని యానిమేషన్ చాలా అంటే చాలా బాగుంది. లిటరలీ ఒక నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ అనమాట. మీరు ఫైటింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి దీంట్లో. మీరు ఫైటింగ్ సీన్స్ చూస్తున్నప్పుడు యానిమేషన్ మీకు ఒక్కతా కూడా డిసప్పాయింట్ కాదు, అంత బాగుంది యానిమేషన్. యానిమేషన్ తర్వాత దీంట్లో ఉన్న ఫన్నీ థింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫన్నీ థింగ్స్ లిటరలీ మీరు కొంచెంసేపు షాక్ లో ఉంటారు, అలాంటి థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ ఫన్నీ థింగ్స్ కి ఇంకా ఇంట్రెస్టింగ్ చేసేది మన తెలుగు డబ్. చాలా అంటే చాలా బాగా చేశారనమాట తెలుగు డబ్. అంత బాగా నచ్చింది దీని తెలుగు డబ్. కొన్ని మంచి జోక్స్ ఉన్నాయి అండ్ కొంచెం డిఫరెంట్ గా తెలుగు డబ్ ఉందన్నమాట. మీరు కొన్ని యానిమేస్ చూసే ఉంటారు, దాంట్లో మన వాయిస్ ఆర్టిస్ట్ ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే చదువుతా ఉంటారు, అంతగా ఎఫెక్ట్ ఎవరు పెట్టలేదు. కానీ ఈ యానిమేకి అంత ఎఫెక్ట్స్ పెట్టారనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు. మన వాయిస్ ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు ఈ యానిమే తెలుగు డబ్ కి. అండ్ స్టూడియో కూడా చాలానే కష్టపడింది. దీని ఆడియో మిక్సింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి కరెక్ట్ గా సెట్ అయింది అనమాట. నేనైతే అంత ప్రొఫెషనల్ కాదు, కానీ నాకు నచ్చింది. ఒక ఇంగ్లీష్ డబ్ యానిమే వాచ్ చేసి ఎలా ఉంటుందో అలానే ఉంది అనమాట. మీ అందరికీ అనిపించవచ్చు, ఏంది బ్రో నువ్వు డైరెక్ట్ ఈ యానిమేకి సోలో లెవెలింగ్ తో కంపేర్ చేసావు. సోలో లెవెలింగ్ ఈ మధ్య వచ్చింది, దాని యానిమేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ దాని స్టోరీ కూడా చాలానే బాగుంది. ఇంకా మన జిన్వు గురించి మాట్లాడుకుందాం అంటే మోస్ట్ ఓవర్ పవర్ క్యారెక్టర్ మన జిన్వు. ఇంకా నువ్వు ఇది 2020లో వచ్చిన యానిమే, నువ్వు డైరెక్ట్ మన సోలో లెవెలింగ్ తో ఎందుకు కంపేర్ చేస్తున్నావు బ్రో అంటే, నేను ఈ యానిమే సోలో లెవెలింగ్ తో కంపేర్ చేస్తలేదన్నమాట. నేను ఈ యానిమే తెలుగు డబ్ ఫస్ట్ కంపేర్ చేశాను అంతే సోలో లెవెలింగ్ తో. అండ్ ఈ యానిమే స్టోరీ కొంచెం అలా టైప్ ఉంటుంది అనమాట. ఎలా అంటే మన సోలో లెవెలింగ్ లో మన మెయిన్ క్యారెక్టర్ ఫస్ట్ వీక్ గా ఉంటాడు, దాని తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ ఫుల్లీ స్ట్రాంగ్ అవుతాడు అనమాట మన జిన్వు. కానీ ఇది కొంచెం ఆపోజిట్ అనమాట. మన మెయిన్ లీడ్ తన పేరు వచ్చి ఏదంటే జిన్ మౌరీ అనమాట. మన మెయిన్ లీడ్ పేరు మన జిన్ మౌరీ ఒక 17 years అబ్బాయి అనమాట. మన సోలో లెవెలింగ్ లో మన జిన్వుని మనం ఎంతగా వీక్ చూసాం, దాని తర్వాత తన స్ట్రాంగ్ అయ్యేది మనం మన ఎపిసోడ్స్ తో వాచ్ చేసాం అనమాట. కానీ మన జిన్ మౌరీ అలాంటి అబ్బాయి కాదు. మన జిన్ మౌరీ స్టార్టింగ్ ఇంకానే ఫుల్ స్ట్రాంగ్ ఉంటాడు, కానీ ఇది తనకి ఐడియా ఉండలేదు అనమాట తన ఇంత పవర్ఫుల్ అండ్ ఇంత పవర్ హోల్డ్ చేస్తాడు అని. అండ్ ఇక్కడ ఇంకా ఒక డిఫరెంట్ స్టోరీనే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు సింపుల్ గా దీని ప్లాట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మన స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనకి ఒక సిటీ చూపెడతారు అనమాట. ఆ సిటీలో ఒక పెద్ద ఈవెంట్ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. ఆ ఈవెంట్ వచ్చి ఏదంటే ది గాడ్ ఆఫ్ హై స్కూల్ అనమాట. ఈ ఈవెంట్ ఎలాంటిదంటే, కొందరు స్టూడెంట్స్ ఉంటారనమాట. ఆ స్టూడెంట్స్ ని కొందరు సెలెక్ట్ చేసి ఉంటారు. ఆ స్టూడెంట్స్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ వస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్ లో ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్ తో ఫైట్ చేసి గెలాలి, అప్పుడే వీళ్ళు ఒక చూజన్ వన్ అవుతారనమాట. ఇక మన మెయిన్ లీడ్ మౌరీ ఈ ఈవెంట్ కి లేట్ అయిపోయి ఉంటాడు అనమాట. అందుకే తను చాలా తొందరగా లేచి సైకిల్ తొక్కంటా వెళ్తుంటాడు. అప్పుడే అత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట. ఏదంటే ఒక
ముసలైంది ఒక దొంగ బైక్ లో తన పర్స్ ని దొంగతనం చేస్తుంటారు అనమాట. ఇక మనోడు వానితో చేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చాలా కష్టపడి చేస్తుంటాడు. అప్పుడే మనం దరిద్రం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఏమైతుందంటే ఒక అమ్మాయికి వెళ్ళి గుద్దుతాడు సైకిల్ తో. అది ఒక నెక్స్ట్ లెవెల్ లో గుద్దుతాడు అనమాట. ఇక దాని తర్వాత అమ్మాయి పట్టుకొని వీనిపైన కోపం అవుతుంది, నువ్వు నన్ను ఎందుకు గుద్దావు, నా అద్దాలు ఇరిగిపోయాయని. అండ్ మనోడు అప్పుడు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, ఒక దొంగ ఇలా పర్స్ దొంగతనం చేసుకొని పోతున్నాడు, అందుకే తన్ని పట్టుకోవడానికి వెళ్తున్నానని. ఇక ఆ అమ్మాయి కూడా తన్ని హెల్ప్ చేద్దామని తన సైకిల్లో పోతుంది అనమాట. ఒక ఫన్నీ వేలో పోతారు వీళ్ళిద్దరు. ఇక దాని తర్వాత కష్టపడి పట్టుకునే లోపల వాళ్ళని ఇంకోటి వచ్చి హెల్ప్ చేస్తాడనమాట. ఇక వీళ్ళు ముగ్గురు ఒక ఫ్రెండ్స్ గా అవుతారు. ఇక వీళ్ళు ముగ్గురు ఒకే తాకి వెళ్తుంటారు అనమాట. అదే ఈ బ్యాటిల్ ఫీల్డ్ లోకి. ఆ ముగ్గురు ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి పోయి బ్యాటిల్ చేయడానికి పోతుంటారు అనమాట. ఇక్కడ ఇంకా ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనోంది ఒక నెక్స్ట్ లెవెల్ పవర్స్ చూపెడతారు దీంట్లో. అండ్ చాలా అంటే చాలా ఫన్నీ థింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇలాంటి యానిమే రికమెండేషన్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఈ వీడియో ఇక్కడ ఇంకా ఎండ్ చేయబోతున్నా. ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో.